గారు మొన్న మాట్లాడతా విద్యార్థుల పట్ల జరిగిన యొక్క దాన్ని ఇంత రాదంతే చేస్తున్నారు అంటూ కూడా ఒక పార్టీకి ఆపాదించారు అనేది కూడా ఇక్కడ సోషల్ యాక్టివిస్టులు అదేవిధంగా కొంతమంది దళిత సామాజిక వర్గాలు కూడా మాట్లాడుతున్నారు. సో రేగడి లక్ష్మణ్ గారికి సమయం ఇద్దాం. లక్ష్మణ్ గారు రైట్ లక్ష్మణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో ఒక మాట మాట్లాడారు, గుర్తుందా? ఇద్దరు విద్యార్థులకు సంబంధించిన విషయాన్ని రాజకీయ రంగు పులుముతున్నారు, ఇది కరెక్ట్ కాదు, దీని గురించి మనం మాట్లాడకూడదు, పిల్లల భవిష్యత్తు అని చెప్పేసి అని అన్నారు. మీరు అన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్, మీరు అన్నది రైట్ లక్ష్మీకాంత్ గారు, మీరు అన్నది రైట్ లక్ష్మీకాంత్ గారు, మీరు అన్నది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు చూపించడం తప్పు. రైట్ ఒక్కసారి ఐశ్వర్య గారు రైట్ ఒక్కసారి రైట్ లక్ష్మీకాంత్ గారు మీరు అన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్, మేము అంగీకరిస్తాం. విద్యార్థుల పట్ల దీన్ని ఇలా చేయడం తప్పు అనేది కరెక్ట్, మేము అంగీకరిస్తాం. కానీ ఉపాధ్యాయులు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు ఇలా చేయటం అనేది తప్పు అనేది వాదన. మీరు అన్నది కరెక్టే, విద్యార్థుల పట్ల చూపించిన దాన్ని ఇలా చేస్తున్నారు అనేది తప్పు, కరెక్టే, మేము అంగీకరిస్తాం. కానీ ఉపాధ్యాయులు చూపించడం అనేది రాంగ్. ఇక్కడ ఉపాధ్యాయులు ఎవరైనా కానీ అక్కడ వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు అంటే అక్కడ తప్పు జరిగింది అయితేనే కదా ట్రాన్స్ఫర్ చేసేది. ప్రభుత్వం ఈ విషయంలో స్పందించడం ఇష్టం లేదు. ఒక రకంగా చెప్పాలంటే నేను మాట్లాడడం కూడా పార్టీ వ్యక్తులకు ఇప్పుడు ఇష్టం లేదు. ఎందుకంటే పిఠాపురంలో ఇట్లాంటి కుల వివక్ష జరుగుతుంది. ఇంతకు ముందు కూడా ఒక ఎలక్ట్రిషియన్ విషయం కూడా ఇదే మాట ఇట్లాగే లేవనెత్తారు. నేను ఇప్పుడు మాట్లాడడానికి పార్టీకి కూడా చెప్పకుండా వాళ్ళ రోజు నేను డిబేట్ లో కూర్చున్నా. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే లక్ష్మణ్ గారు పార్టీకి స్పందించడం కూడా ఇక్కడ ఇష్టం లేదు. మాట్లాడుతున్నారు మీరు ఐశ్వర్య గారు ఒక్కసారి ఐశ్వర్య గారు ఒక్కసారి రైట్ ఒక్క నిమిషం ఐశ్వర్య గారు ఏంటి చెప్పండి. వార్నింగ్ రెడీగా ఉన్నాం, రండి చెప్పండి సార్. మీరు ఇచ్చేవాళ్ళు మేము తీసుకునేవాళ్ళం వార్నింగ్. చెప్పండి వచ్చాయని పెట్టింది ఆ రాజకీయ రంగు పొలిమింది రోజులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. రాజకీయం రంగు పొలిమిందమ్మా, మీ కూటమి ప్రభుత్వం రాజేశమ్మా, తెలవదనుకుంటాను సార్. అనేసి నన్ను అంటారేంటి మీరు? ఐశ్వర్య గారు రాజేష్ గారికి చంప పళ్ళు రాలగొట్టండి. కులంతో వచ్చిందని పార్టీని ఎందుకు అంటగట్టవరో ఎదవా అని వాడిని అనే దమ్ములేదు. ముందా నన్ను రండి చూసుకుందాం. ఎందుకు ఇప్పుడు పొలిటికల్ చేస్తే ఏమొస్తుందండి పిల్లలకి? పొలిటికల్ చేయాలి 1 year మిమ్మల్ని రుద్దితే చాలు, ఇంకా ఇప్పటి నుంచే రద్దు అవసరం లేదు. మీరు తెలుసుకోవాలి ముందు. రైట్ ఒక్క నిమిషం 1 year రుద్దితే చాలండి రాజకీయం. ఇప్పటి నుంచి రుద్దుకోవాల్సిన లేదు, మీకు తెలవనుకుంటాను. చెప్పు సోషల్ యాక్టివిటీస్ చెప్పండి. రైట్ ఒక్క నిమిషం లక్ష్మీకాంత్ గారు ఐశ్వర్య గారు ఒక్క నిమిషం. లక్ష్మణ్ గారు మాట్లాడండి. రైట్ లక్ష్మణ్ గారు, పార్టీకి దీన్ని ఇంత సెన్సిటివ్ మ్యాటర్ అని పార్టీ స్పందించడం కూడా పార్టీకి ఇక్కడ పక్క కూటమికి కూడా ఇష్టం లేదు అనేది ఒక వాదన వినిపిస్తుంది. దీన్ని వైసీపీ సోషల్ మీడియాలో కూడా హ్యాండిల్ చేస్తూ వాళ్ళే దీన్ని తీవ్ర దుమారం రేపారు అనేది ఒక పక్క వాదన అయితే ఉంది. సో ఏమంటారు లక్ష్మణ్ గారు? ఏది కూడా రాజకీయం చేయొద్దు అని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయం కూడా రాజకీయమే కదా చేశారు. ఏ విషయం రాజకీయం చేయాల? ఇదే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి కూటమి ప్రభుత్వం ఎలాగైనా రావాలని చెప్పి ఎన్నో అబద్ధాలు ఆడారు. ఇప్పుడు మీరు ఒక బయట ప్లే చేశారు. ఎస్టీలని దళితుల్ని తిరిగితే ఆడికి మీరు ఊడిగం చేస్తారంటే అది రాజకీయం కాదా? ఆ రోజు నీకు నెత్తి మరిగిపోయింది, ఆ రోజున నీకు నరాల్లో బ్లడ్ పొంగిపోయింది. కానీ ఈ రోజున అదే దళితులకి అదే కష్టం వస్తే స్పందించకూడదు, మాట్లాడకూడదు. దట్టు నీ నియోజకవర్గంలో, నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో రెండోసారి ఇది. మొట్టమొదటిసారిగా ఒక ఎలక్ట్రీషియన్ చనిపోతే అక్కడ ఉన్నటువంటి మాన సామాజిక వర్గం మొత్తాన్ని కూడా ఎలివేశారు గ్రామం నుంచి. మళ్ళీ రెండోసారి స్కూల్లో జరిగిన విధానం ఏమో
అక్కడ స్కూల్ పిల్లల మీద వివక్ష. అంటే ఇవే మాటలు, ఇదే పనిష్మెంట్ మరి కాపు సామాజిక వర్గం చెందినటువంటి పిల్లలపై ఎందుకు మాట్లాడతాం? అరే మీ తల్లిదండ్రులు తాగేసి వస్తారు, మీ అమ్మగారు తాగుతారు, మీ నాన్నగారు తాగుతారు, మీరు అలాంటి ఆ పదాలు, ఆ మాటలు ఆ కాపు సామాజిక వర్గం చెందినటువంటి ఆ పిల్లలందరూ ఎందుకు మీరు అడగలేకపోయారు? అంటే దళితులంటే తాగుబోతులని మీ అర్థం, దళితులంటే వస్తారు తాగుబోతులని అక్కడ చెప్పడానికి మీ ఉద్దేశం. కానీ ఇక్కడ మేము అనేది ఏంటంటే పనిష్మెంట్ ఇవ్వాలి. ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వాలి? పిల్లలు తప్పు చేస్తే స్కూల్లో ఖచ్చితంగా పనిష్మెంట్ ఇచ్చే బాధ్యత హెచ్ఎం గారికి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి క్లాస్ చెప్పే టీచర్స్ ఉంటుంది. కాదనట్లా కూతురు తిట్టమని, కులాన్ని ఎత్తి చూపించి మాట్లాడమని, వాళ్ళ మీద కులవ్యక్త చూపించమని, వాళ్ళు లేనిపోయిన మాటలు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల గురించి కూడా, వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి కూడా ప్రస్తావించవలసినటువంటి అవసరం వచ్చింది స్కూల్లో. అట్లా మీరు స్కూల్లో విద్యార్థులకి మంచి ఏదైతే వాళ్ళకి సిలబస్ ఉన్నటువంటి సబ్జెక్టులు చెప్పడానికి స్కూల్లో ఉన్నాయా? లేదు మీరు సెక్సువల్ లాంగ్వేజ్ చెప్పడానికి, లేదా వ్యక్తిగతమైనటువంటి సబ్జెక్టులు చెప్పడానికి మీరు బోధనలు చేస్తూ ఉన్నారు. అక్కడ దేనిగా ఉన్నారు స్కూల్ టీచర్? సార్ ఇక్కడ అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం అవనివ్వండి, పీటీ అవనివ్వండి, లేదంటే ఇంగ్లీష్ సార్ అవనివ్వండి, వాళ్ళ దళితులైనా సరే ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. వాళ్ళు ఏ క్యాస్ట్ అయినా సరే కుల ప్రస్తావన తాగకూడదు. అది ఎస్ అని అనకూడదు, పాపని అనకూడదు, ఇంకో క్యాస్ట్ పెట్టి పేరు పెట్టి మాట్లాడకూడదు. ఏ కులాలైనా కులం పేరు పెట్టి మాట్లాడే అధికారం అక్కడ లేదు స్కూల్లో. అంటే ఒక స్కూల్ అంటే ఏంటంటే మనకు ఒక దేవుడికి వెళ్ళే ఒక గుడి లాంటిది. ఆ గుడి నుంచి ఎంతో మంది ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. రైట్ లక్ష్మణ్ గారు, ఒక పసి హృదయాలకి ఈ రోజు లక్ష్మణ్ గారు, అయితే ఇంత జరిగిన దానిని వైసీపీ పార్టీ తన పోస్టులు, తన అఫీషియల్ అకౌంట్స్ ద్వారా దీన్ని బట్టబయలు చేసింది అనేది ఒక వాదన అయితే ఉంది. వైసీపీ మాత్రమే దీని అధికార పార్టీ ఉన్న కూటమి ప్రభుత్వానికి మాట్లాడుతూ సెన్సిటివ్ కాబట్టి ఇష్టం లేదు. బట్ వైసీపీ మాత్రం ఆర్టీవీ ఛానల్ వాళ్ళు వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ చేశారు. అండ్ ఇవాళ రోజున దాన్ని కులం రంగుపురం కూడా ఇట్లాంటి సోషల్ యాక్టివిస్టులని, వాళ్ళకు మద్దతుదారులుగా ఉన్న ఇటువంటి ఐశ్వర్య గాని, కృష్ణ రావుల్ లాంటి వ్యక్తులు గాని, నాని నేతలు అనే వ్యక్తులు గాని మాట్లాడుతున్నారు. కానీ వేరే నాయకులు కానీ, వేరే సంఘాలు కానీ అక్కడికి వచ్చి ప్రశ్నించట్లేదు. ఎందుకంటే అక్కడ మీరు అనుకుంటున్నంత వాతావరణం అయితే అక్కడ జరగట్లేదు. అక్కడ ప్రశాంతమైన వాతావరణమే ఉంది. ఎందుకంటే మాట్లాడకూడదు అంటే సంఘం